వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ వరల్డ్. ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్, చాలా మెస్సీగా ఉంది. సో ఈ హ్యాస్ టైటిల్ ఈ సేయింగ్ సకినాలు చేస్తున్నాం మనం ఈరోజు. మనం చేయట్లేదు, మమ్మీ చేస్తుంది, మనం వీడియో తీద్దాం. సో లెట్స్ గెట్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్లీ మనం ఎన్ని కేజెస్ రైస్ కావాలంటే అన్ని కేజెస్ రైస్ని వాష్ చేసుకొని సోక్ చేసుకోవాలి ఒక 4 to 5 hours. తర్వాత దాన్ని ఆరబెట్టేసుకొని గ్రైండ్ ఆర్ మిల్లో పిండిని పట్టించేసుకోవడమే. తర్వాత కొంచెం వామ అండ్ నువ్వులు అండ్ సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఇప్పుడే టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే వాటర్ పోసాక అది సాల్ట్ తక్కువ అయితే వేయడానికి అవ్వదు అందుకని. అండ్ తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవడమే. ఈజియెస్ట్ స్నాక్ ఏదైనా ఉంది అని అంటే మాత్రం సకినాలే, ఎందుకంటే చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. ఒక 1 hourలో ఈజీగా చేసేయచ్చు కదా అందుకని. అండ్ మీకు ఏది ఈజీగా అయిపోయే స్నాక్ ఉందో నాకు కామెంట్ చేయండి. తర్వాత ఇంకా పిండిని మొత్తం ఇట్లా కొన్ని వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. అండ్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, కొంచెం లైట్గా జారులాగా. తర్వాత ఇంకా సకినాలు చుట్టేసుకోవడమే. మీకు ఎంతమందికి ఇలా చుట్టడం వస్తుందో రాదో నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు రాకపోతే కనుక నాకు ఐ హ్యావ్ ఎ హ్యాక్ ఫర్ యూ. పెరుగు ఆర్ పాల ప్యాకెట్ ఉంటుంది కదా, దాంతో వేసుకోవడం జిలేబీ లాగా. అండ్ అది మధ్యలో ఏంటంటే గౌరమ్మని పెడతారు. యాక్చువల్గా ఫస్టే పెట్టాలి, అది మా మమ్మీ మర్చిపోయింది. గౌరమ్మ పెట్టి పసుపు కుంకుమ పెట్టేసుకోవాలి. అండ్ మిగతా పిండి మొత్తం ఆ సకినాలు చుట్టేసుకోవడమే. ఈజీగా అయిపోతుంది సింపుల్గా. అండ్ ఒక 2 hours ఆర్ 1 hourలో ఈజీగా అయిపోతుంది. ఒకప్పుడు అన్నీ ఇంట్లోనే చేసుకునే వాళ్ళు, ఇప్పుడు అన్నీ షాప్స్ వచ్చేసాయి కాబట్టి అందరు బయటే కొనుక్కుంటున్నారు. ఎక్కువ అవే ప్రిఫర్ చేస్తున్నారు, ఇంట్లో ఎవరు చేసుకోవట్లేరు. అండ్ నాకు చెప్పండి, మీరు చేసుకుంటారా ఆరల్స్ బయట నుంచి తెచ్చుకుంటారా, నాకు కామెంట్ చేయండి. అండ్ మిగతావి కూడా అట్లా పోసేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. మనం పోసి అవి చాలాసేపు అవుతుంది కాబట్టి డ్రై అయిపోతాయి. అందుకని ఫ్లాట్గా ఉన్న ప్లేట్ తీసుకొని అవి తీసుకోవాలి, ఎందుకంటే చేయితో ఆరల్స్ ఇంకా దేంతోనైనా తీస్తే అవి విరిగిపోతాయి కాబట్టి. అండ్ అలాంగ్ విత్ దాట్ మనం ఒక బౌల్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. అండ్ తర్వాత మనం ఇందాక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, అవి ఇందులో వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసుకోవడమే. అండ్ కొంచెం టైం పడుతుంది, అక్కడే పేషెన్స్గా ఉండి అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీయడమే, అంతే చాలా. అండ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక తీసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. అండ్ మిగతావి కూడా అలానే జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే అవి చాలా డ్రై అయి ఉంటాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి, విరిగిపోతాయి అందుకని. అండ్ తీసుకొని మిగతా దానిలాగానే గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక ఇంకా తీసుకొని సైడ్కి పెట్టేసుకోవడమే. అండ్ చాలా సింపుల్గా క్విక్గా అయిపోతాయి. మీకు ఎట్లా అనిపించిందో నాకు చెప్పండి. అండ్ నేను ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను, ఎంత క్రంచీగా ఉన్నాయో చూడండి. మీరు కూడా ఇట్లనే చేసుకుంటారో లేదో నాకు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దిస్ ఎండ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, subscribe to my channel so that it gives me boost to do more videos. And yeah, see you soon in my next video. Until then, take care, bye.